బోరు బావిలో పడిపోయినావు నువ్వు అని ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. బోరు బావి అంటే ఏంది? ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చాలామంది పసిబిడ్డలు బోరు బావిలో పడిపోయి కొంతమంది ప్రాణంతో బయటకు వచ్చారు, కొంతమంది చనిపోయినారు. అందులో ఉదాహరణగా ఊటుకూరు పెద్దపాళెం 2 బిడ్డలు ఆ బోరు బావిలో పడిపోతే మేమందరం పోయి ఒక బిడ్డను రక్షించగలిగాం, ఒక బిడ్డ చనిపోయినాడు. దాంతో తీసుకొని నేను మాట్లాడితే ఆమెని నేను వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్టు, నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక్క వస్తువు కూడా లేకుండా పగలగొట్టి పారేశారు. ఎప్పుడన్నా మన జిల్లాలో చూసామా ఈ సంస్కృతి? ఎప్పుడూ లేదు కదా. నువ్వు మాట్లాడావు, దానికి నేను కౌంటర్ ఇచ్చా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నువ్వు మాట్లాడు నా గురించి. కేవలం నన్ను చంపాలనే ఉద్దేశంతోనే. అంటే కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. పెన్నా డెల్టా చైర్మన్ జనసేన నాయకుడు చప్పటి శ్రీనివాసరెడ్డి గారు, పెనుబల్లి కృష్ణ చైతన్య ఇందుకూరుపేట మండలం, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు ఇందుకూరుపేట నాయకుడు, కమలాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, కోవూరు మండల కన్వీనరు, ఎక్స్ కోవూరు మండల కన్వీనర్ మల్లారెడ్డి. బోరు బావిలో పడిపోయినావు నువ్వు అని ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. బోరు బావి అంటే ఏంది? ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చాలామంది పసిబిడ్డలు బోరు బావిలో పడిపోయి కొంతమంది ప్రాణంతో బయటకు వచ్చారు, కొంతమంది చనిపోయినారు. అందులో ఉదాహరణగా ఊటుకూరు పెద్దపాళెం 2 బిడ్డలు ఆ బోరు బావిలో పడిపోతే మేమందరం పోయి ఒక బిడ్డను రక్షించగలిగాం, ఒక బిడ్డ చనిపోయినాడు. దాంతో తీసుకొని నేను మాట్లాడితే ఆమెని నేను వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్టు, నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక్క వస్తువు కూడా లేకుండా పగలగొట్టి పారేశారు. ఎప్పుడన్నా మన జిల్లాలో చూసామా ఈ సంస్కృతి? ఎప్పుడూ లేదు కదా. నువ్వు మాట్లాడావు, దానికి నేను కౌంటర్ ఇచ్చా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నువ్వు మాట్లాడు నా గురించి. కేవలం నన్ను చంపాలనే ఉద్దేశంతోనే. అంటే కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. పెన్నా డెల్టా చైర్మన్ జనసేన నాయకుడు చప్పటి శ్రీనివాసరెడ్డి గారు,
పెనుబల్లి కృష్ణ చైతన్య, ఇందుకూరుపేట మండలం. దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు, ఇందుకూరుపేట నాయకుడు. కమలాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, కోవూరు మండల కన్వీనరు. ఎక్స్ కోవూరు మండల కన్వీనర్ మల్లారెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.